జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇప్పుడు రాణి సంగతేంటి? తనేమో ఆ డైరీని నమ్మి లండన్ వెళ్ళిపోవాలనే తొందరలో ఉంది. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. నేను నెక్స్ట్ ఏం చేయాలా అనేది ఆలోచిస్తున్నానమ్మా. త్వరగా ఏదో ఒక డెసిషన్ తీసుకోరియా. తనని ఎక్కువ రోజులు ఇక్కడ ఉంచడం కరెక్ట్ కాదు. పరిస్థితులు ఎలాగైనా మారిపోవచ్చు. ఇంతకీ రాణి ఎక్కడుందత్తమ్మా? ఎస్, వాట్ ద హెల్. ఓకే, నేను ఇప్పుడే చూస్తాను. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఆర్యా. గోపి సార్, టీవీ రిమోట్ తీసుకురా. ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన రాజనందిని టెక్స్టైల్స్ అంటేనే సాంప్రదాయమైన చీరలకు పెట్టింది పేరు. రాజనందిని శారీస్ కి మార్కెట్ లో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. రాజనందిని ఎక్స్క్లూజివ్ షోరూమ్ పేరుతో సిటీలో పలుచోట్ల బ్రాంచెస్ ఓపెన్ చేసి ఎక్స్క్లూజివ్ గా రాజనందిని శారీస్ ని పబ్లిక్ కి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు రాజనందిని టెక్స్టైల్స్ నుంచి మోడర్న్ వేర్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసి మార్కెట్లోకి లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. మోడర్న్ వేర్ ప్రొడక్షన్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు, పబ్లిసిటీ కోసం యాడ్ షూట్ కూడా జరిపించినట్టు తెలిసింది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఆ యాడ్ షూట్ లో పాల్గొన్నది ఏ ప్రముఖ సినీ తారో మోడలో కాదు, ఆర్యవర్ధన్ గారి మొదటి భార్య రాజనందిని గారు. ఆర్యా, 20 సంవత్సరాల క్రితం మరణించిన రాజనందిని గారితో యాడ్ షూట్ చేయించడం ఏంటి అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇది కేవలం గాలి వార్త అని కొందరు కొట్టిపడేస్తున్నారు. కానీ ఇది నిజమని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు, ఈ మోడర్న్ వేర్ ప్రొడక్షన్ లో రాజనందిని టెక్స్టైల్స్ తో టైఅప్ అయిన డీలర్స్ కూడా ఈ విషయాన్ని అంగీకరించారని తెలుస్తుంది. కొంతమంది మార్కెట్ ఎనలిస్టులు మాత్రం ఇదొక పబ్లిసిటీ స్టంట్ అని, కేవలం మార్కెట్ సేల్స్ కోసం రాజనందిని గారిలా ఉన్న అమ్మాయితో యాడ్ షూట్ చేయించి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఆవిడ నిజంగానే యాడ్ షూట్ లో పాల్గొన్నారు అనడానికి ఇంటర్నెట్ లో లీక్ అయిన ఫోటోలు ఎక్స్క్లూజివ్ గా మీకోసం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.